ఒక పక్షి కోసం శివయ్య తన తలను దానం చేసిన గొప్ప చరిత్ర ఉన్న దేవాలయం ఇది. ఎప్పుడైతే బోయేవాడు మెదడు తీసుకుంటాడో 10,000 పెట్టి ఈశ్వరుడి, ఆ 10,000 అట్లా గుర్తులు పడిపోయి అనమాట. హలో మిర్యాలగూడ. ఈ టెంపుల్ కేవలం మిర్యాలగూడ బస్ స్టాప్ నుండి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. జస్ట్ 30 రూపాయల్లోనే ఈ టెంపుల్ అయితే మనం విజిట్ చేయొచ్చు. ఇంకా లేడీస్ అయితే ఫ్రీ బస్ ఉంటుంది. ఇక టెంపుల్ గురించి చెప్పాలి అంటే, పురాణ కథ ప్రకారం ఒకప్పుడు వాడపల్లి ప్రాంతం అడవులతో ఉండేది. అక్కడ మూసీ నది కృష్ణా నది సంగమం దగ్గర మహర్షి అగస్త్యుడు తపస్సు చేసేవాడని, ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించాడని భక్తుల నమ్మకం. అందుకే స్వామిని అగస్తీశ్వరుడు అని పిలుస్తారు. ఒక రోజు ఒక బోయవాడు పక్షిని కొట్టబోతే ఆ పక్షి వచ్చి ఈ స్వామి వెనకాల దాక్కుంటుంది. బోయవాడు వచ్చి పక్షిని ఇవ్వమని అడిగితే శివుడు నా దగ్గరికి వచ్చిన పక్షిని ఇవ్వను అంటాడు. బోయవాడు మరి నాకు ఆకలిగా ఉంది ఎలాగా అంటే, శివుడు కావాలంటే నా తల నుండి కొంత మాంసాన్ని తీసుకోమంటాడు. ఎప్పుడైతే బోయేవాడు శివయ్య నుండి మాంసం తీసుకుంటాడో అప్పుడే తన వేలి ముద్రలు అనేవి శివయ్య శిరస్సు పైనే ఉండిపోయాయి. ఎప్పుడైతే బోయేవాడు మెదడు తీసుకుంటాడో 10,000 పెట్టి ఈశ్వరుడి, ఆ 10,000 అట్లా గుర్తులు పడిపోయి అనమాట. ఇది 10,000 గుర్తులు మాంసం తీసుకుంటుగా బోయేవాడు. ఎప్పుడైతే బోయేవాడు ఆ మాంసం లాక్కుంటాడో 10,000 పెట్టి ఈశ్వరుడి, ఆ 10,000 అట్లా గుర్తులు పడిపోయి అప్పటి నుంచి తరుగు వచ్చేసింది. శివయ్య తల నుండి ఎప్పుడు గంగా నది అనేది వస్తూనే ఉంటుంది, కానీ అవి ఎప్పుడు పొంగవు. నుంచి గంగా నీరు వస్తూ ఉంటాయి. ఆ నీరు తీస్తుంటే వస్తూ ఉంటాయి, దిగబోదు అట్లాగే ఉంటాయి. పైకి మాత్రం పొంగదనమాట నీరు. అక్కడికి వచ్చే భక్తులకు శివయ్య తల నుండి వచ్చే గంగా జలాన్ని వచ్చిన భక్తులకు తీర్థంగా కూడా ఇస్తారు. ఈ ఆలయం మిర్యాలగూడ సమీపంలోని వాడపల్లి గ్రామంలోనే కృష్ణా మూసీ నదుల సంగమం దగ్గరే ఉంది. చరిత్ర చూసుకుంటే ఈ ప్రాంతంలో పురాతన ఆలయం సాంప్రదాయం ఉంది. వాడపల్లి అగస్తీశ్వర ఆలయ పాతకాలపు శివక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. భక్తులు ముఖ్యంగా మహాశివరాత్రి కార్తీక మాసంలో పెద్ద సంఖ్యలో దర్శనానికైతే వస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని కూడా నమ్ముతారు. చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఎక్కడెక్కడనో నుంచి స్వామివారిని దర్శించుకోవడానికైతే వేల సంఖ్యల్లో అయితే వస్తూనే ఉంటారు. ఇక్కడ కృష్ణా నది ఉంటుంది. కృష్ణా నది చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడడానికైతే. ఇక్కడికి వచ్చి మీరు కావాలి అంటే స్నానం చేసి శివయ్యని దర్శించుకోవడానికి కూడా వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అండ్ మీరైతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోనైతే వచ్చి ఖచ్చితంగా శివయ్యని దర్శించుకోవడానికైతే రావచ్చు. అండ్ మీ కోరికలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా శివయ్య నెరవేరుస్తాడని అనుకుంటున్నా. అలాగే ఈ ప్లేస్ లో అయితే నాగేంద్రుడు అయితే ఉంటాడు. మీరు మీ ఫ్యామిలీతో కలిసి వచ్చి పూజ కూడా చేసుకోవచ్చు. ఈ కృష్ణా నదిలో అయితే చనిపోయిన వాళ్ళ హస్తికలు కూడా కలిపి రాత్రి నిద్ర చేసి అయితే వెళ్తారు. ఇక్కడ గోమాత కూడా ఉంటాయి. వీళ్ళైతే హైదరాబాద్ నుండి షిఫ్ట్ అయ్యి వచ్చారంట. ఈ గుడి గురించి తెలిసిన దగ్గర నుండి 3 years నుండి వీళ్ళైతే విజిట్ చేస్తున్నారంట. ఈ గుడి పూర్తి కథ విన్నాక మీరైతే తప్పకుండా వస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి గొప్ప చరిత్ర ఉన్న దేవాలయంకి మీ పిల్లల్ని తీసుకొని వచ్చారంటే వాళ్ళు అస్సలు మర్చిపోరు. స్వామివారి శిరస్సులోంచి నీరు వస్తూ ఉంటాయండి. ఇట్లా గంగ నీరు, ఇక్కడ స్వామి శిరస్సులోంచి గంగ నీరు వస్తూ ఉంటాయి. ఆ నీరు తీస్తుంటే వస్తూ ఉంటాయి, దిగబోదు అట్లాగే ఉంటాయి. పైకి మాత్రం పొంగదనమాట నీరు. అగస్త్య మహాముని ఇక్కడ కృష్ణా మూసీ నదుల సంగమం పవిత్ర ప్రదేశం అని ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠ చేసి వెళ్ళారు అగస్త్య మహర్షి. ఆయన ప్రతిష్ఠ చేసిన తర్వాత ఒకసారి ఒక బోయేవాడు అంటే ఒక వేటగాడు ఒక పక్షిని వేటాడకుండా వస్తే ఆ పక్షి వాడి దాడికి తట్టుకోలేక ఆ పక్షి వచ్చి ఆ శివలింగం చాటున శివుని శరణం వస్తుంది. పక్షి వచ్చి అప్పుడు ఆ బోయేవాడు వచ్చి పక్షిని చంపబోతాడు. అప్పుడు ఆ బోయేవానికి శంకరుడు శివుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలనో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ బోయేవాడు స్వామి నాకు ఆహారం కావాలంటే అట్లయితే పక్షిని ఆ శరణం వచ్చింది అనుకోని ఆ పక్షి అయితే ఎంత ఎత్తుందో దాని ఎత్తున తలమాంసం ఇస్తాను తీసుకోమంటాడు ఈశ్వరుడు. అప్పుడు ఆ బోయేవాడు కూడా తపస్సంపన్నుడు అనమాట. ఇక భక్తుడు అట్లా 10,000 పెట్టి ఈశ్వరుడి యొక్క మెదడు తీసుకుంటాడు బోయేవాడు. ఎప్పుడైతే బోయేవాడు మెదడు తీసుకుంటాడో 10,000 పెట్టి ఈశ్వరుడి, ఆ 10,000 అట్లా గుర్తులు పడిపోయి అనమాట. ఇది 10,000 గుర్తులు మాంసం తీసుకుంటుగా బోయేవాడు. ఎప్పుడైతే బోయేవాడు ఆ మాంసం లాక్కుంటాడో 10,000 పెట్టి ఈశ్వరుడి, ఆ 10,000 అట్లా గుర్తులు పడిపోయి అప్పటి నుంచి తరుగు వచ్చేసింది. అందులో నుంచి జల ఇట్లా గంగ నీరు, ఆ స్వామివారి శిరస్సు నుంచి నీరు తీస్తుంటే వస్తూ ఉంటాయి, దిగబోయే అంతవరకు వచ్చి ఆగిపోతాయి. పైకి మాత్రం పొంగదనమాట నీరు. అయితే ఈ గంగ ఎక్కడి నుంచి వస్తుంది, బెడగంతలు అవుతుందని ఆది శంకరాచార్యుల వారి పరీక్ష చేస్తారు. శంకరాచార్యుల వారు
ఒక బంగారు ముద్రణకి బంగారు చెంచాకి దారం కట్టి ఆ బెల్లంలో వదులుతారు. మొత్తం దారం వెళ్ళిపోతుంది, వాడికి ఎక్కడికి అంత తెలియలే. మళ్ళీ ఆ దారం మొత్తం కూడా పైకి లాగేసరికి ఆ బంగారు ముద్రణ మొత్తం దారప్రియులు మొత్తం రక్తం మరకలతో వచ్చేస్తుంది. చెంచా మొత్తం దారం మొత్తం రక్తం వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఆయన దివ్యేష్ట చూసుకొని స్వామి భగవంతుని పరీక్ష చేయకూడదు, భగవంతుని పరీక్ష చేయడం ఎంతటి వాడిని దాని తగిన శాంతులు పూజ చేయించి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ శాసనం రాసి వెళ్ళారు. అదే ఇక్కడ స్వామివారి యొక్క మహిమ. అవి 10,000 గుర్తులు మాంసం తీసుకుంటుగా పోయేవాడు. అప్పటి నుంచి తరువు వచ్చేసి అందులోంచి నీరు ఎన్ని తీసినా వస్తూనే ఉంటుంది. నీరు తీస్తుంటే వస్తూ ఉంటుంది, ఏమంత వరకు వచ్చి ఆగిపోతాయి. పైకి మాత్రం పొంగది నీరు. ఆ స్వామివారి శిరస్సులో నీళ్ళే అందరికీ తీర్థం పడేసి తీర్థంగా ఇస్తారు. అవే నీళ్లు తీర్థం. మేమైతే ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాము, కానీ ఇక్కడ నది అసలు ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే సమ్మర్ లో అసలు ఉండనే ఉండదు నది, నేను బోటింగ్ వెళ్ళలేను అనుకున్నాను. కానీ దేవుడి దయ వల్ల అక్కడ చాలా నీళ్లు ఉన్నాయి, చూడగలుగుతున్నాను. బోటింగ్ కూడా ఉంటదేమో చూస్తాను. గుడి కూడా చాలా బాగుంది అసలు. అక్కడంట శివుడి మీద నుంచి గంగా నీళ్లు ఎప్పుడు ఆగిపోదంట, ఎప్పుడు మరీ పొంగిపోదు కూడా అంట, పర్ఫెక్ట్ గా ఉంటదంట నీళ్లు. మిరియాల దగ్గర వచ్చిన లేదు, మేము ఎప్పుడు రెగ్యులర్ గా వస్తుంటాం అండి, ఎప్పుడు వస్తుంటాము. అసలు మర్చిపోవన్నట్టు ఇక్కడ శివయ్యని. మా బాబు ఫస్ట్ టైం వచ్చిండు. బాబు ఫస్ట్ టైం, మా మన్మడు ఫస్ట్ టైం వచ్చిండు. నేను వాళ్ళ నాన్నమ్మని తీసుకొచ్చిన, నాకు మంచిగా అనిపించి. గత 40 ఏళ్ల నుండి మేము ఇక్కడికి వస్తూనే ఉన్నాము. అంత ముందు కూడా మాది స్వగ్రామం మామిడాల, తిప్పర్తి మండలం, తిప్పర్తి మామిడాల. అయితే మామిడాల నుండి కూడా ఇక్కడికి మేము కృష్ణ దగ్గరికి మూసి సంగమం కాబట్టి చాలా పవిత్ర స్థలం అని మేము ఇక్కడికి వచ్చేవాళ్ళము. వచ్చినట్లయితే ఈ ముకుంద ఈ త్రివేణి సంగంలో స్నానం చేసి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటే మాకు అనుకున్నది జరిగేది. అప్పట్లో ఫస్ట్ రావడం ముందు ఇక్కడ మూసి కృష్ణ రివర్లు ఉన్నాయి కాబట్టి అందరు భక్తులు ఫస్ట్ ఇక్కడికే వస్తారు. వచ్చి తల స్నానాలు చేసి మంచిగా పూజలు చేసుకొని ఇక్కడ నాగేంద్రుడు ఉంటాడు, అమ్మవారు ఉంటది, తర్వాత ఇక్కడ క్షేత్రంలో ఆంజనేయ స్వామి ఉంటాడు. వీళ్ళందరూ దర్శనాలు చేసుకొని స్వామివారి దర్శనం ప్రదక్షిణ చేసుకొని గోమాతలకు దండం పెట్టుకొని మారేడు చెట్లు ఉంటాయి, మారేడు దళాలు తెంపుకొని పూజ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత లక్ష్మీనరసింహ గుడికి పోతారు. 2 ఏళ్ల నుండి ఇక్కడ శివరాత్రికి ఆ కింది వరకు ఉంటుంది లైను. తర్వాత మామూలుగా కార్తీక మాసంలో కూడా మహిళలు ఏకదాడి 1,00,000 మంది దానికి వస్తారు ఇక్కడికి. శివరాత్రికి అయితే అసలు జాతర, పెద్ద జాతర జరుగుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ పోయి ఆ స్వామిని కూడా దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ మంచి పవర్ఫుల్ స్వామి అని అనుకుంటున్నారు. ఆ శివలింగంలో కూడా నీళ్లు తీస్తా ఉంటే బయటకు వస్తుంటాయి. చాలా మంది ఇక్కడ నీళ్లు కూడా పరీక్షించారు. దారమే చూడంగా రక్తం వచ్చి వాళ్ళు చనిపోయినరు. కాబట్టి దేవుని సృష్టిని మనం పరీక్షించకూడదు. అంటే మన ఆత్మనే మన ఆత్మలింగం. మనం ఏదైతే కోరుతామో ఏమంటారు, యద్భావం తద్భవతని, మనం ఏదైతే కోరుకుంటామో 100 సార్లు అదే జరుగుతుంటది. కాబట్టి ఆ శివుని ఆజ్ఞ లేదు, చీమైన కుట్టదంటారు. కాబట్టి ఈ శివయ్యను దర్శనం చేసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందని. प्रियंचमे कामष्टमे कामष्टमे सौमनष्टमे भद्रंचमे श्रेष्ठमे वस्यष्टमे श्रेष्ठमे भगष्टमे द्रवणंचमे यंताजमे दत्ताजमे क्षेमष्टमे धृतिष्टमे विश्वंचमे महष्टमे संविच्चमे ज्ञात्रंचमे सूष्टमे प्रसूष्टमे सीरंचमे लयष्टमा अर्धंचमे मृतंचमे यक्ष्मंचमे नामयिच्चमे जीवादृष्टमे अपूर्वे दीर्घायत्वंचमे देवनिर्वे अगस्त्येश्वर स्वामी देवताभ्यो नमः। परमेश्वराय योगेश्वराय द्रस्तु ईश्वर अनुग्रह सिद्धिरस्तु. దండం పెట్టు.